కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుండే సోలోగా ట్రావెల్ చేస్తూ ఆ ట్రావెలింగ్ అంతా డాక్యుమెంట్ చేసి మీ అందరికి చూపెట్టాలనుకో. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ విజయ్. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి జైపూర్కి ఫస్ట్ ట్రావెల్ వాక్ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ వీడియో, సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఎయిర్పోర్ట్ నాకు తెలిసి చాలా రెనోవేషన్ జరుగుతున్నాయి. ఇట్స్ బీన్ వాట్ లైక్ మోర్ దెన్ ఆల్మోస్ట్ అన్ ఇయర్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకప్పట్లో వచ్చినప్పుడు ఐ యూస్ టు ఫైండ్ ఇట్ వెరీ క్విక్లీ, బట్ ఈ రెనోవేషన్స్ ఏంటో అక్కడిది ఇక్కడిది అక్కడ మార్చేసి ఐ జస్ట్ నీడ్ టు యూస్ టు దట్. లాంచ్కి గేట్ నెంబర్ 11కి మార్చారంట. సో లెట్స్ గో దేర్ అండ్ సీ వాట్ వీ కెన్ గెట్ అవుట్ ద. తినాలి ఫస్ట్, తిని కొంచెం పడుకుంటే సెట్ అయిపోద్ది. చూడాలి, లెట్స్ గో. లెట్స్ గో జైపూర్ రాక్స్. సో చూడాలి ఎలా ఉంటుందో జైపూర్కి పోయి ఉంటే. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అంటే ఒక సీన్ ఉంటుంది. సరిగ్గా నిద్ర ఉండదు, ఎయిర్పోర్ట్కి పోయి తూలుతూ ఉంటాం. ముందైతే ఫుల్గా తిందామని కూర్చొని ఉన్న ఐటమ్స్ అన్నీ ఫుల్గా తినేసిన, ఇంకా రిలాక్స్ అయ్యి ఉండే. తర్వాత అలా ఒక కాఫీ తాగి లాంజ్ అంతా ఒక చిన్న టూర్ వేసాను. ఇంకా వెళ్తూ ఒక కాఫీ గ్రాప్ చేసుకొని చిన్నగా స్టార్ట్ అయిపోయి ఉండే. సో ఇప్పుడే తినడం అయిపోయింది లాంచ్లో ఉన్నా. సో ఐ విల్ జస్ట్ షో యూ హౌ ద లాంచ్ ఇట్ ఈస్. లెట్ మీ క్విక్లీ షో యూ దట్. లాస్ట్ కాల్ వచ్చేసింది. ఐ వాజ్ లైక్ వేస్టింగ్ ఆల్ మై టైమ్ దేర్ ఇన్ ద లాంచ్. సో ఐ జస్ట్ కేమ్ టు ద 9th గేట్ అండ్ అప్పుడే విన్నా లాస్ట్ కాల్ అని. ఐ వాజ్ జస్ట్ ఎప్పుడు ఏం తినారా ఎయిర్పోర్ట్లో అని అనిపించేసింది. యప్, చూడాలి ఎలా ఉంటుందో. లెట్స్ గో. ఇంకా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయి ఉండే. లాస్ట్కి నేను ఒక్కడనే ఉన్నా. ఇంకా చిన్నగా లోపలికి నా సీట్లోకి వెళ్ళి నా సీట్లో కూర్చొని రిలాక్స్ అయ్యి ఉండే. ఫ్లైట్ జర్నీ ఎన్ని టైమ్స్ చేసినా ఒక బోర్ కొట్టని థింగ్ ఏంటంటే ఆ విండో సీట్లో ఉన్న ఎక్సైట్మెంట్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవగానే క్రేజీ వ్యూ కనిపిస్తూ ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి సన్ రైజ్ని విట్నెస్ చేయడం మ్యాండేటరీ. ఫ్లైట్లో నుంచి సన్ రైజెస్ ఆర్ ద బెస్ట్ సన్ రైజెస్ ఐ ఎవర్ విట్నెస్డ్. బేసిక్గా బీచ్ సన్ రైజెస్ ఆర్ ద బెస్ట్ అంటారు. కాకపోతే ఇఫ్ యూ ఎవర్ విట్నెస్ ద ఫ్లైట్ సన్ రైజెస్ యూ విల్ బీ నోయింగ్ దిస్ థింగ్. ఈ సన్ రైజ్ని విట్నెస్ చేయడానికి నా 2 కళ్ళు సరిపోలేదు. అంటే ఫ్లైట్లో నుంచి చూడడం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక అలా ఒక 1.5 hour తర్వాత జైపూర్కి హాయ్ చెప్పి ల్యాండ్ అయిపోయినాం. జైపూర్లో దిగిన తర్వాత ఒక చిన్న ఎక్సైట్మెంట్, కొత్త ప్లేస్, కొత్త ఎక్స్పీరియన్స్. ఈరోజు ఎలా ఉండబోతుందని లోపల ఒక చిన్న కుతూహలం. జస్ట్ ల్యాండెడ్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 1 hour 40 minutes or something. జస్ట్ ల్యాండెడ్ ఇన్ జైపూర్. ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకొని అకామిడేషన్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేసినా కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. వెళ్ళి కొంచెం ఫ్రెష్ తీసుకొని తర్వాత ఎక్స్ప్లోర్ చేయాలి. So we got some Indigo buses here. ఓకే, బ్యాగ్ వచ్చేసింది. సేఫ్ ఉందా లేదా చూడాలి. బ్యాగ్ అయితే సేఫ్గానే ఉన్నట్టుంది. ఓకే, లుక్స్ గుడ్. సో ఇప్పుడే లగేజ్ తీసుకున్నా. వచ్చేసి ఉండే జైపూర్ ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు నా అకామిడేషన్కి వెళ్ళిపోతా. హాస్టల్ జైపూర్లో అకామిడేషన్ వచ్చేసి. ఎయిర్పోర్ట్ మరీ అంత పెద్దగా ఏం లేదు, చిన్నగా ఉంది, పర్లేదు. లైక్ ఇట్స్ లుక్స్ గుడ్ యాక్చువల్లీ. ప్రతి డీసెంట్ అనుకోవచ్చు, మరీ అంత హైప్ ఏం లేదు. యా, పర్లేదు, ఓకే. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కొట్టు మామ.
ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. ముందు ముందు చాలా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నా, చాలా స్టోరీస్ మీతో చెప్పబోతున్నా. లవ్ యూ చిచ్చా, బాయ్.